హాయ్ అండి. మనం ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ, హెయిర్ కేర్ ప్రోడక్ట్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి వస్తువు శానిటైజ్ చేసుకోవాలి. ఓకే. దానికోసం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తీసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్లో. అండ్ మనం యూస్ చేసే బీకర్స్, స్పూన్స్, గ్లాస్ రాడ్స్ ఏది ఉంటే అది మనం దేంతో అయితే ఫార్ములేషన్ చేస్తున్నామో బౌల్స్, బీకర్స్, స్పూన్స్, గ్లాస్ రాడ్స్ ఏ యుటెన్సిల్ అయినా ప్రతిదీ మనం శానిటైజ్ చేసుకోవాలి. అండ్ కంటైనర్స్ కూడా. ఓకే, ఇది లిప్ బామ్ కంటైనరు. ఎట్లా చేసుకోవాలో చెప్తాను. మీకు కంటైనర్ చూపిస్తే బౌల్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా స్ప్రే తీసుకుంటాం కదా, అన్నిటికంటే ముందు మన ఆర్మ్స్, హ్యాండ్స్, ఓకే, 2 హ్యాండ్స్ ఇట్లా స్ప్రే చేసుకొని బోత్ ద సైడ్స్ రబ్ చేసుకోవాలి. ఓకే, ఇది వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆర్ 99% ఆల్కహాల్ అంటారు. ఇది సెకండ్స్లోనే ఎవాపరేట్ అయిపోతుంది, ఫ్యూ సెకండ్స్లోనే. నెక్స్ట్ మనం యూజ్ చేసే బౌల్స్ కానీ, బీకర్స్ కానీ, స్పూన్స్ కానీ ఏవైనా కూడా ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ఇట్లా లోపల స్ప్రే చేసుకోవాలి. ఇట్లా స్ప్రే చేసుకున్న తర్వాత క్లీన్ టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ తీసుకొని వైప్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇట్లా లోపల గ్రూవ్స్ ఉంటాయి కదా, అవి కూడా. సో బయట వైపు కూడా చేసుకుంటే ఇంకా మంచిది, కంటామినేషన్ లేకుండా ఉంటుంది. సో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఎందుకు వాడతాము అంటే జర్మ్స్ని కిల్ చేస్తుంది అన్నమాట. మైక్రో ఆర్గానిజమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా మనకు కంటికి కనిపించినవి, మనకి చూడడానికి ఇది క్లీన్గానే ఉంటుంది. బట్ మైక్రోస్కోప్లో చూస్తే దీంట్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవన్నీ చనిపోవడానికి ఇది యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అలాగే ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదా, మరి వీటిని తుడవడానికి కుదరదు కదా, ఏం చేయాలి అంటే జస్ట్ ఇట్లా స్ప్రే చేసేయండి. ఇట్లా స్ప్రే చేసేయండి. ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఒక్కసారి వెంటనే ఇట్లా షేక్ చేసేయండి, వదిలేస్తే ఎవాపరేట్ అయిపోతుంది. బట్ మొత్తం కవర్ అయ్యేలాగా మీరు స్ప్రే చేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఓకేనా. వేడి నీళ్ళలో కడగడాలు ఇట్లాంటివి ఏం అవసరం ఉండదు. జస్ట్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో స్ప్రే చేసి క్లీన్ టిష్యూ తీసుకొని వైప్ చేయాలి, అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.